హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్కి మధు గేమింగ్ ఎఫ్ఎఫ్. ఈరోజు అయితే మనం కంటెంట్ ఏంటి అని ఆలోచించుకుంటున్నాం. కూర్చొని ఆలోచించుకునేలోపు మన ఫ్రెండ్ అయితే మనకు కాల్ చేసేసినాడు. కాల్ చేసేసి 4v4 ఆడదాం వచ్చే అన్నారు. సరే చూద్దాం, 4v4 కదా, ఆపోజిట్ ప్లేయర్స్ కూడా గట్టిగా ఆడతారు. ఓకే, మన ఎక్సెస్ మ్యాడెక్స్ అయితే ఆపోజిట్లో ఉన్నాడు. సరే వాళ్ళ స్క్వాడ్ మా స్క్వాడ్కి ఛాలెంజ్ చేసినాడు. నాకైతే మాత్రం చాలా నవ్వు వచ్చింది ఆడనే మాటలకి. చూసుకుందారా, మా స్క్వాడ్ మామూలుగా మంటలు పుట్టించిద్ది మీకు అని అన్నాడు. మంటలు పుట్టించిద్దో ఏంటో మరి, ఆడిన తర్వాత చెప్తే ఓకే నేను తీసుకున్నాడిని. మేమైతే రూమ్ ఓడిపోయినా మేము తీసుకున్నాం, కానీ అవ్వక ముందే మాత్రం ఇదిగోండి దమ్ముంటే రారా 4v4. ఇది గుర్తుంచుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. దమ్ముంటే రారా 4v4 కదా, అది మాత్రం పక్కా గుర్తుంచుకోండి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది రూమ్ అయితే. అదిగోండి దమ్ముంటే రారా 4v4. ఓకే, ఇది పక్కా గుర్తుంచుకోండి. దమ్ము ఎవరికి ఉందో చూసుకుందాం. ఓకే, రౌండ్ అయితే స్టార్ట్ అవ్వే ముందు మనం అయితే గన్స్ తీసుకుందాం. ఓకే, గన్స్ తీసుకున్నాం, అందరూ పర్చేస్ చేసుకున్నారు. మన స్క్వాడ్లో వచ్చేప్పటి టీజీ లవ్ యూ, నేను, నెంబర్ 2 గుండెకాయ్, నెంబర్ 3 సైకో 5, నెంబర్ 4 ఎంఎస్లో మీకు తెలుసు గుండెకాయ్ సైకో 5 ఎవరంటే గుండెకాయ మా బామ్మర్ దిగాడు. సైకో 5 వచ్చేప్పటికి మా బామ్మ దిగాడు ఒక ఫ్రెండ్. ఓకే, మనం అయితే ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆడేద్దాం, రష్కి వెళ్దాం రష్కి వెళ్ళిపోదాం. మా బామ్మ దిగాడు అస్సలు ఆగడు. ఎందుకంటే చెప్పే ఆడికి అరే ఇలా అన్నారా ఇందాల వాట్సాప్లో మెసేజ్లు అంటే ఎవడ బావా వాడు, ఆడేంటి బావా అంత మాట అన్నాం అని చెప్పి ఆపోజిట్ ప్లేయర్స్. మా బామ్మది గడికి చాలా కోపం మీద ఉన్నాడు. ఎంఎస్లో ఎలాగో మీకు తెలిసి ఎంఎస్లో వాటర్ మొత్తం ర్యాంప్ ఉంటుందని, మా బామ్మది గడి ఆట ఇంకా ర్యాంప్ ఉంటుందని మీకు చూస్తారు ఈ వీడియోలో. అయితే ఎవరి గేమ్ ప్లే అయితే తక్కువ కాదు గాయస్. మా బామ్మది గడు చూడండి 89 కొట్టా ఆడికి వెళ్ళి తీసుకున్నాడు ఈ గ్యాప్లో. ఓకే, ఎక్స్ మ్యాడెక్స్ని చంపేసినాడు. అతనే మనకైతే ఛాలెంజ్ చేసింది. ఓకే, 1v4 ఆపోజిట్ ప్లేయర్కి అయితే 1v4 తీయాలి ఆపోజిట్ ప్లేయర్ మనల్ని. చూద్దాం మరి తీయగలడా తీయలేడా అని. మచ్చ కింద ఉన్నాడా, కింద దూకినాడు అనుకుంటా. లేదు ఏడా ఉన్నాడు. ఓరి బాబు లాగినాడు. అబ్బో బ్యాక్ సైడ్ వచ్చాడు. అబ్బా అమ్మంటే వాల్ వేసుకున్నాం. మన వాల్ మూమెంట్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మనం తప్పించుకున్నాం. లేకపోతే ఇప్పటికి మన శవం నలుగురు మోసేవాళ్ళు, ఆ నలుగురు సాంగ్ వచ్చేది మనకి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్లో. ఓకే, కిందకి వెళ్ళిపోయాడు. అబ్బో కిందకి వెళ్ళిపోయాడు. ఇంకేడా కిందకి వెళ్ళి దూకి అని చంపి ఎలిమినేట్ అయిపోయాడు కూడా. మనం ఆలోచించుకుంటున్నాం కిందకి వెళ్ళాలా వద్దని. ఎలిమినేట్ అయితే అయిపోయాడు. ఫస్ట్ రౌండ్ అయితే ఫినిష్ అయిపోయింది. 1-0 స్కోర్ వచ్చేప్పటికి మనకు 1, ఆపోజిట్ ప్లేయర్స్ 0. ఓకే, కానీ మనోడైతే చాలా గట్టిగా మాట్లాడాడు. నాకు తెలిసినంత వరకు ఏదో పెద్ద స్పాన్ని వేసుకొచ్చినట్టు ఉన్నాడు. ఏమో మరి సెకండ్ రౌండ్ అయితే కంబ్యాక్ ఇవ్వచ్చు, ఇచ్చి మనల్ని కొట్టేయచ్చు. ఓకే, చూద్దాం మరి వాళ్ళు కంబ్యాక్ ఇస్తారా లేకపోతే మనం ఇలాగే గేమ్ ప్లే అలాగే మెయింటైన్ చేస్తామా అనేది. ఓకే, సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది గాయస్. సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన వాళ్ళు అయితే అసలు ఆగట్లా. ఎందుకంటే చెప్పే ముందు స్టార్టింగ్ గ్రూప్లో ఈ రూమ్ స్టార్ట్ చేసే ముందు మా వాళ్ళందరినీ గ్రూప్లో పిలిచా. మనం అయితే నాక్ అయిపోయినాం. 20 ఇస్తున్నాడు. ఓకే, గ్రూప్లోకి పిలిచిన తర్వాత అసలు అందరూ విన్న తర్వాత ఎవడాళ్ళు అసలు వాళ్ళంతా మనకి ఛాలెంజ్ ఇచ్చారంటే వాళ్ళు ఎంత స్ట్రాటజీస్తో రావాలో మరి ఏంటో తెలీదు. మన వాళ్ళు అయితే చాలా షాక్ అయిపోయినారు. ఎవరు మనల్ని 4v4 కొట్టేస్తా అన్నారు. సరే చూద్దాం అని చెప్పి మా వాళ్ళు అయితే కోపంగా ఆడుతున్నారు అన్నారని చెప్పి ఆ మాటలు గుర్తుంచుకొని. ఓకే, ఆపోజిట్ ప్లేయర్స్ని ఒకరిని చంపేసినారు కూడా మన వాళ్ళు. మా బామ్మది కూడా మళ్ళీ ఇంకొకరు లాక్ చేసినాడు. ఓకే, మనకైతే ఎవడు దొరకట్లా. అప్పుడు దాకా దొరకంట్రా బాబు, ఎవడు దొరకట్లా. అచ్చా ఈడేం దొరుకుతాడా. అబ్బో ఈడు దొరకట్లా. 2v3 ఆపోజిట్ ప్లేయర్కి అయితే ఆపోజిట్ ప్లేయర్కి 2v3 తీయాలి. మనం 3 మెంబర్స్ ఉన్నాం, ఆపోజిట్ ప్లేయర్స్ 2 మెంబర్సే ఉన్నారు. ఓకే, వీడికి లాగుతాం. కుదరట్లా. ఏంది ఇదేందయ్యా ఇది. అబ్బా వీడికి అబ్బా అచ్చా అర్రే ఇంత లాగాలి మరి, ఎంత రీకాయిల్ చాలా గట్టిగా అవుతుంది. ఇప్పుడు లాగుదాం, ఆగండి. దారా ఇక్కడ అలా బ్యాక్ సైడ్ వచ్చాడు. అబ్బా అయిపోయాడు. అర్రే రే ఇది ఏందయ్యా ఇది. సర్లే ఓరే మచ్చా వీడికేంది మచ్చా ఇన్ని బుల్లెట్లు. మనం ఏం చూసుకోకుండా ఆడుతున్నామా లేకపోతే ఏం కనెక్ట్ అవ్వట్లేదా, నాకేం అర్థం కావట్లా.
సరే 2v2 మరి ఆపోజిట్ వాళ్ళు కొడతారో మనం కొడతారో చూద్దాం. అరే వీడు దొరకలా, వీడు దొరుకుతాడు, బయటకు వస్తారు వీళ్ళు, పక్క వస్తారు, వీడు దొరుకుతాడు, దొరికాడు. అబ్బా బో మనం ఒక్కమే లాగేస్తా, పక్క లాగేద్దాం. కదులురా. అరే రే 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 అరే మచ్చా క్రిమినల్ గాడు మనకి మొత్తం మోసం చేసినాడు. మనమైతే ఆ నుంచి కదల్లా క్రిమినల్ గాడు. నేను చాలాసార్లు ప్రెస్ చేశాను రన్నింగ్ బటన్. ఓరే చా రౌండ్ అనవసరంగా ఇచ్చేసామే వాళ్ళకి. అబ్బబ్బా చచ్చా సరేలే ఇచ్చేసాంలే, కానీ ఈ రౌండ్ నుంచి చూసుకున్నాం. మీరండ్రా బాబు, ఈ రౌండ్ నుంచి చూసుకున్నాం. అబ్బో క్రిమినల్ గడ మోసం చేశాడు మనం. థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. థర్డ్ రౌండ్ వచ్చేప్పటికి థర్డ్ రౌండ్ జరుగుతుంది, ఇప్పుడైతే స్టార్ట్ అయింది. 2 రౌండ్స్ అయితే ఫినిష్ అయిపోయినాయి. ఆపోజిట్ ప్లేయర్ 1 మంది 1. ఓకే, ఈ రౌండ్ ఎవరు కొడతారో చూద్దాం. ఆగేసాం మనం, ఓపెన్ అలా తిరిగితే అస్సలు ఊరుకోము. అటు ఇవ్వడానికి వెళ్తుంది మనం. అబ్బో ట్యాగ్ వేసాడా మచ్చా, ఇక్కడ గ్యాప్ వదిలేసాం మామ, గ్యాప్ వదలకు మామ. ఏదైనా ఫుల్ఫిల్ పూర్తిగా చేయడం మేము, లేకపోతే ప్రాణాలే కోల్పోతాం. అలాగే ఇప్పుడు మేము కూడా తెచ్చిపోయినట్టు. ఆపోజిట్ ప్లేయర్స్ 2v4 తీయాలి. మనమైతే అస్సలు ఛాన్స్ ఇవ్వం 2v4కి అయితే. ఓకే చూద్దాం మరి ఆపోజిట్ ప్లేయర్స్ మనమాని థర్డ్ రౌండ్ ఎవరు గెలుస్తారో చూద్దాం. బ్యాక్ సైడ్ ఉన్నాడు. ఇటు వచ్చాడు. అబ్బబ్బా మిస్ అయిపోయిందా. మా బామ్మది గడ అయితే నాక్ అయిపోయాడు. 2 సార్లు మిస్ అయిపోయింది. ఈసారి లాగుదాం. అబ్బా మళ్ళీ మిస్ అయిపోయింది. చచ్చా మచ్చా ఏంటి మచ్చా ఇన్నిసార్లు రీకాల్ అవుతుంది, అసలు కనెక్ట్ అవ్వట్లా ఏంటి, నాకు అదే అర్థం కావట్లా. ఓరే ఇటు వచ్చాడు, వీడికి లాగాలి, ఎలాగైనా లాగాలి. నువ్వు బయటికి రా. ఇంకోటి ఏడున్నాడు, ఇంకోటి కనపట్లా. ఇంకోటి ఏడ దాక్కున్నాడు, మరి బ్లడ్ వేసుకుంటున్నాడు, మరి ఏడ దాక్కున్నాడు తెలియదు. రారా నువ్వు బయటికి రారా, నీ పని చెప్తా, బయటికి రా. ఇటు రావట్లేదేంది. ఇదిగో ఇంకోటి ఏడం. అబ్బాయి ఇది ఆఫ్లైనా, సర్లే కిల్లైనా దొరికింది. ఆఫ్లైన్ అయితే ఏంది, మనకి కిల్లి కావాలి ముఖ్యం. ఈడ పారిపోతున్నాడు, వీడిని అస్సలు పారిపోనివ్వకూడదు. దారా నువ్వు. అరే ఈడు అది వీడికి ఇలా ఇస్తే కానీ ఈడు లైన్లోకి రాడు. ఓకే 3 రౌండ్స్ అయితే ఫినిష్ అయిపోయినాయి. మనది 2, ఆపోజిట్ ప్లేయర్ది 1. 4th రౌండ్ అయితే స్టార్ట్ అవుతున్నప్పుడు మరి 4th రౌండ్ ఎవరు కొడతారో అని చూద్దాం. ఆపోజిట్ ప్లేయర్ కమ్ బ్యాక్ ఇస్తారా, లేకపోతే మనం ఇలాగే లీడ్ మెయింటైన్ చేస్తాం అనేది చూద్దాం. మరి ఏంటి కదలరా ఎంఎస్లో కదలాలి. ఓకే ఇప్పుడైతే 4th రౌండ్ మరి జరుగుతుంది. చూద్దాం మరి స్టార్ట్ అయిన తర్వాత ఎవరు కొడతారా అనేది. దగ్గొస్తుంది మా వాళ్ళు. అదేంటి ఆఫ్లైన్ అని కిల్ మాత్రం అస్సలు వదలం. మన ఇలాంటి కిల్స్ మనకి చాలా ఇష్టం ఇలాంటి కిల్స్ అయితే. అబ్బో అప్పుడే 2v4 ఆపోజిట్ ప్లేయర్స్కి ఇక్కడే ఉన్నారు ఇద్దరి మీదకి. మరి మనం ఎంఎస్లో ఒక్కడే రష్ చేస్తున్నాం, మన సపోర్ట్ వెళ్దాం. చేసాం బ్యాక్ సైడ్ అయితే వచ్చేసినాం. ఒకళ్ళని అయితే కన్ఫ్యూజ్ చేసినాం, మిస్ అయిపోయింది షాట్ అయితే. నేను షాట్ మిస్ అయ్యి గ్లూ వాల్ వేసే లోపు అవతల వాళ్ళు ఇద్దరిని కొట్టేశారు మన వాళ్ళు. ఇట్టయితే అట్టయ్యా మాకు కిల్స్ లేకుండా ఆడితే. మచ్చా ఈ వీడియో అయితే పక్కా అప్లై చేస్తామా సార్ మచ్చా, ఎందుకంటే మన గేమ్ ప్లే లేకపోయినా సరే మన టీమ్మేట్స్ అయితే చాలా రప్ప ఆడుతున్నారు. వాళ్ళ కోసమైనా సరే అప్లై చేస్తా. చూద్దాం మరి రూమ్ కొట్టమా అనేది తర్వాత సంగతి. ఓడిపోయినా సరే పెడతామా ఈ వీడియో, మాత్రం ఓడిపోయినా సరే పెడతా. చూద్దాం. ఓకే వెళ్తున్నాం. ఇందాల ఆఫ్లైన్ వాడు ఒకడు ఉన్నాడు కదా, ఆ లేడీ వచ్చేస్తాడు. వీళ్ళు ఎందుకు రారు, వీళ్ళు వచ్చేస్తారు. 1 రౌండ్ 2 రౌండ్లు ఆగుతారు అంతే. 88 లాగాం, ఇంకోటి లాగాం, అది 2 లాగాం, ఇంకా చావలేదు ఏంది. అరే వీళ్ళు కనెక్ట్ అవ్వలా. ఇంకోటి ఏడున్నారు, ఈ అమ్మ మొత్తం బెటాలియన్ ఏడా ఉందిరా. ఆగురా రారా. అరే బాబు వీళ్ళేంది ప్యాక్ వేసుకున్నారా. అబ్బా మొత్తం ముగ్గురు చుట్టూరు ఎవడో ఒకళ్ళు లాగుతారు. మనకి చెప్పాగా ఎవడో ఒకళ్ళు లాగుతాడు. అంత మధ్యలో ఉండి ఎవడు ఊరుకుంటాడు చెప్పు. యూఎంపీతో స్ప్రే తిప్పినా సరే ఒక బుల్లెట్ ఇంకోటి కనెక్ట్ అయితే ఇంకో బుల్లెట్ ఇంకోటి కనెక్ట్ అయితే అయిపోయాయి.
మనమైతే నాక్ అయ్యి ఫుల్ కిల్ కూడా అయిపోయినాం. మన టీంలో ఎంఎస్ లవ్ ఉన్నారు అండ్ గుండికాయ్. ఎంఎస్ లవ్ అయిపోయినాడు. గుండికాయ్ అండ్ సైకో 5 ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఓకే, మన బామర్ది గడు అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాడు. లాగేస్తున్నాడు. లాగురా అబ్బా, మిస్ అయిపోయింది. అబ్బో, మళ్ళీ లాగాడు. ముగ్గురిని కవరప్ చేసుకుంటా ఉన్నాడు. మరి సైకో 5 ఎక్కడ ఉన్నాడు? సైకో 5 వచ్చి సపోర్ట్ ఇస్తే అయిపోద్ది. వచ్చాడు సైకో 5 వచ్చాడు. బ్యాక్ సైడ్ ఉన్నాడు. ఇక్కడికి వచ్చి ఫ్రంట్కి వచ్చి అబ్బా అయిపోయినాడు. సైకో 5 ఇప్పుడు వస్తున్నాడు. బ్రో సైకో 5 బ్రో. అబ్బా, నేను స్టార్టింగ్ చెప్పలేదు సైకో 5కి నేను బాడీ ట్యాప్లు అనుకుంటున్నాడు. బాడీ ట్యాప్ లాగుతున్నాడు. బ్రో చెప్పలేదు బ్రో, సారీ బ్రో. ఓన్లీ హెడ్ షాట్ ఆడు బ్రో. సైకో 5 బ్రో హలో. నెంబర్ 3 బ్రో. ఓకే అన్నాడు. ఓకే, ఆపోజిట్ టీమ్ మేట్స్ వాయిస్ అయితే మీకు వినపడినాను, అవన్నీ హెల్ప్ చేసేసినాను. ఓకే అన్నాడు. బాడీ షాట్ అనుకుని ఇప్పుడు దాకా ఆడుతున్నాడంట. అచ్చా, మనకైతే ఈ సెకండ్ రౌండ్ వాళ్ళు ఫిఫ్త్ రౌండ్ వాళ్ళు విన్ అయినప్పుడు, వాళ్ళు 2 రౌండ్స్ కొట్టినప్పుడు అవతల ప్లేయర్ ఒకళ్ళైతే మనకి ఫేస్ చూపించడం జరిగింది. ఆ ఫేస్ చూసి మన ప్లేయర్స్ అయితే చాలా యాంగ్రీ అయిపోయినారు. అస్సలు ఛాన్స్ ఇచ్చేదే లేదు అంటున్నారు. ఇదిగో ఈడికి పడాలి, ఈడికి మిస్ అయింది. ఈసారి ఈడికి పడిపోద్ది. అది ఈడే మనల్ని ఛాలెంజ్ చేసింది. ఈడే 4v4 వచ్చేయండి అని వాట్సాప్లో మెసేజ్ చేసింది. ఈడే మా ఫ్రెండ్స్ వీళ్ళంతా, కానీ వీళ్ళకి ఇవ్వాలి ఖర్చులకి, లేకపోతే వీళ్ళు మాట అంటారు. ఇచ్చేసినాం వీళ్ళకి. ఇంకోటి వచ్చాడు బ్యాక్ సైడ్. రారా బయటికి. అమ్మో అయితే రప్ప కొట్టేస్తాడు కిల్స్ అయితే మా బామ్మర్ది వాడు. ఇద్దరు ఉన్నారు ఇటు పక్క. మనం వెళ్ళినా కిల్ రాదు. ఇట్లేడు. ఎంఎస్ లవ్ హెడ్ షాట్. ఎంఎస్ లవ్ గుండికాయ్ ఇద్దరైతే రప్ప ఆడేస్తున్నారు. మొత్తం పుష్ప నేషనల్ ఇంటర్నేషనల్ చూపించేస్తున్నారు. మనం మనీ అమౌంట్ వేసి మన మీద పడుకునే లోపు ఆపోజిట్ ప్లేయర్ కింద పడుకుని పోయాడు. ఓకే, 6 రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. 7th రౌండ్ స్టార్ట్ అయింది. 6 రౌండ్స్ కంప్లీట్ అయిపోయేటికి మనది 4 ఆపోజిట్ ప్లేయర్స్ 2తో ఉన్నారు. నాకు తెలిసినంత వరకు అయితే ఈ 2 మించి ఎవ్వరు మచ్చా. నేనైతే అస్సలు ఇవ్వను. ఎంతైనా సరే మనోళ్ళు నాకంటే దాన్ని అస్సలు ఇవ్వరు. ఎందుకంటే ఫేస్ చూపించినాడు. చాలా అంటే పర్సనల్గా తీసుకుంటారు ఆ ఫేస్ చూపిస్తే మా వాళ్ళు. ఓకే, 7th రౌండ్ చూద్దాం. మరి ఉన్నారా? ఇటు సైడ్ వచ్చారా? రాలేదు. ఓకే, ఇటే వచ్చారు. ఎంఎస్లో నాకైనా డ్రైవ్ ఇచ్చేద్దాం. ఫస్ట్ మచ్చా వాళ్ళు వేసుకో. ఫస్ట్ వాళ్ళు వేసుకో. నువ్వు మళ్ళీ ఆ సిల్లికి తీసుకోకు. ఓకే, ఆపోజిట్ ప్లేయర్ అయితే మన టీమ్మేట్ నాకు మా బామ్మద్ది గారిని అయితే కొట్టేశారు. ఓకే, మిస్ అయిపోయింది. చచ్చా, వీటి ఆడున్నారు ఈ ప్లేయరు. ఇటు ఉన్నారా? ఇదిగో అని ఫుల్ కిల్ చేసేయండి. ఫస్ట్ ఫుల్ కిల్స్ చేయండి బాబు. నేను చేస్తా, లాగండి. ఫుల్ కిల్స్ చేయండి. నాక్ చేసి ఫుల్ కిల్స్ చేయండి ఫస్ట్. ఓకే, 2v2 మనకైనా సరే ఆపోజిట్ ప్లేయర్స్కి అంతే 2v2 తీయాలి. ఓకే, ఈ ప్లేయర్ బయటికి రావాలి. ఓకే, 2v2 కాదు 1v2, ఎందుకంటే ఇటు ఆఫ్లైన్. ఈ కిల్స్ అస్సలు అవలం మనం. ఇలాంటివన్నీ ఎందుకులే, వద్దు మనసొప్పట్లా కొట్టేస్తా. బామ్మద్దిగా నవ్వుతున్నట్టు చూడండి. ఆఫ్లైన్ నుండి చంపుకుంటుంటే ఇంకో 1v2 తీయాలి. ఆపోజిట్ ప్లేయర్ అయితే మనం 2v1 తీస్తే చాలు. 1 vs 2 ఆపోజిట్ ప్లేయర్కి అయితే. ఇటు వస్తున్నాడు. వీడికి ఇలా కాదు, లాగు. బా డెవలపర్ లాగమంటే లాగల. ఇటు వెళ్ళి ఫాస్ట్కి వెళ్ళి డిజర్ట్ డ్రాగల్తో ఒకటి ఇచ్చేద్దాం. క్రాస్ డ్రాగ్. ఓరే, జస్ట్ క్రాస్ డ్రాగ్ అలా లాగాను. మనోడితే మనలో పుట్టించాడు. నైస్ బ్రో. నైస్ షాట్. చాలా బాగా ఆడినాడు మనోడైతే. ఓకే, మనకైతే 7 రౌండ్స్ కంప్లీట్ అయిపోయినాయి. చెప్పే కదా ఆ 2 రౌండ్స్ ఛాన్స్ ఇవ్వమని. అలాగే ఇవ్వకుండానే ఆడాము ఇప్పుడు దాకా. ఆపోజిట్ వాళ్ళు ఆ 2 దగ్గరే ఉన్నారు. మనం 5 దాకా వచ్చేసినాం.
సరే చూద్దాం, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఆపోజిట్ ప్లేయర్ కొట్టచ్చు, లాక్కొచ్చు, కంబ్యాక్ ఇవ్వచ్చు. మనమైతే 5 రౌండ్స్ అయితే ఉన్నాం. ఆపోజిట్ ప్లేయర్స్ 2, మనం 3 రౌండ్స్ లీడ్లో ఉన్నాం. చూద్దాం మరి, ఎక్కడ లాంగ్లో ఉన్నారు. ఇక్కడ నుంచి లాగితే పడిద్ది. ఎగరాలి, ఎగురు 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 ఎగురు. ఇటు రా, బయటికి రారా. మళ్ళీ 2 షాట్లు మిస్ అయిపోయినాయి. వీడికి లాగుతాం. అబ్బా, వీడికి మిస్ అయిపోయింది. వచ్చాడు వీడికి, ఒకటి వీడి ఎక్కాడు. వీడికి ఇద్దాం, ఆగండి. వెళ్ళి ఇద్దరు ఉన్నారు ఇటు పక్క. మనోడు సపోర్ట్ ఇది ఎంఎస్లో ఒబ్బో వాల్స్ సప్ప వేస్తున్నాడు. 2 బుల్లెట్లు కొడుతున్నాడు, వాల్స్ పారిపోతున్నారు. ఇద్దరు పారిపోతున్నారు. ఈడే ఎక్సెస్ మ్యాడెక్స్ కట్టి వీడికి ఎదుగా ఇవన్నీ నూపు వాకులన్నీ వేస్తారు. ఈ మళ్ళీ ప్లేయర్ కొట్టాడు. షాట్ అయితే బాగానే ఇచ్చినాడు మనకైతే. X6 మ్యాడెక్స్ మరి 2v3 ఆపోజిట్కి, మనకైతే 3v2. బామ్మర్ది గడి అయితే 143 అది వచ్చేసినాడు. ఫుల్ మొత్తం నాక్ చేసేసినాడు. బొర్రకేసి ఒకటి ఎంపీతో 2v2కి తెచ్చేసినాడు. 2v1కి తెచ్చేసినారు. ఓకే, ఇంకొక ప్లేయర్ ఉన్నాడు. ఎంఎస్ సైకో 5 చేస్తాడా లేకపోతే గుండెకాయ గడి చేస్తాడా కిల్ అనేది. ఇక్కడ సైకో 5 చేసేసినాడు. డెజర్ట్ టైగల్తో బుర్రకేసి ఇచ్చేసినాడు. చెప్పాగా అదిగోండి ఫేస్ ఇందాక ఎలా ఉన్నాడో సేమ్ అదే పొజిషన్ చేస్తున్నాడు. ఆపోజిట్ ప్లేయర్స్ ఇందాక మాకు ఎలా చూపించినాడో అలాగే నుంచున్నాడు సైకో 5 అయితే. చెప్పిన సైకో 5కి బాడీ కాదు, ఓన్లీ హెడ్ షాట్స్ అని. ఇంకా అంత అక్కడి నుంచి డెజర్ట్ టైగల్తో లాగుతున్నాడు. ఓకే, 6 రౌండ్స్ మనం ఉన్నాం. ఆపోజిట్ ప్లేయర్స్ 2లోనే ఉన్నారు. ఆ 2 నుంచి ఇవ్వట్లేదు అసలు. నాకు తెలిసినందుకు ఎవ్వరు కూడా ఇంకా అయిపోయింది. ఆపోజిట్ ప్లేయర్స్ ఇంకా ఛాన్స్ ఉండదు. మన వాళ్ళు ఒక్కరున్నా సరే, ఆపోజిట్ ప్లేయర్స్ 4 మెంబర్స్ ఉన్నా సరే లాగడానికి అంత కోపంతో ఉన్నారు మన వాళ్ళు. వాల్స్తో జోన్లో ఇరికిచ్చి చంపేయడానికే నా నలుగురిని సిద్ధంగా ఉన్నారు. అంత కోపం ఉంది. పొజిషన్ చూసి సెకండ్ రౌండ్ వాళ్ళు కొట్టిన తర్వాత పొజిషన్ చూసి వైట్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు. ఈడు అబ్బా, మనం లాగుదాం అనుకున్నాం. మా బామ్మది గడి అయితే లాగేసినాడు. ఫుల్ కిల్ చేసుకుందాం మనం వెళ్ళి. ఓకే, ఫుల్ కిల్ చేసేసినాం. ఎంఎస్లో నాక్ చేసినాడు ఆపోజిట్ ప్లేయర్ని. ఓకే, ఇక్కడ ఉన్నారు. వీళ్ళకి మిస్ అయిపోయింది. లేడు, బయటికి రాలా బయటికి రాలా. బయటికి రారా. అటు వెళ్ళిపోతాడు, పారిపోతాడు. ఇన్ని అస్సలు వదలు కొడుతుంటాడు. బాబుర్రా, ఏడున్నావా రే. లాగినాం పడింది. ఒకటైతే కనెక్ట్ అయింది. ఎటు పారిపోతున్నాడు బాబు. పైన కింద దూకేసాడు. అమ్మో, కింద దూకేసాడు, చచ్చిపోయాడు. ఇంకా 4 ఉన్నాం కిందే. ఎంతమంది ఎగబడతాం ఇప్పుడు. వాల్స్తో బాగా కవర్ తీసుకున్నాడు. ఓపీ కవర్ అప్ బై ఆపోజిట్ ప్లేయర్. మనకి ఎందుకు వాళ్ళు కొట్టేస్తారు, చెప్పాక కొట్టేస్తారు. మనం ఎమోట్లు వేసుకోవడం కూర్చొని మన టీమ్మేట్స్ మీద ఉన్న నమ్మకం అది మనకి. ఓకే, వాళ్ళనైతే ఆ 2 అయితే పెరగనివ్వట్లేదు గైస్. మనం 7 రౌండ్స్ అయితే కొట్టేసినాం. ఇంకా లాస్ట్ 1 రౌండ్ కొడితే మనది బుయా. ఆపోజిట్ ప్లేయర్స్ ఇంకా 6 రౌండ్స్ కొట్టాలి. బుయా కొట్టాలంటే ఏమో చెప్పలేము, ఎప్పుడు ఎలా జరిగిద్దో చెప్పలేము. వాళ్ళు కంబ్యాక్ ఇచ్చి 6 రౌండ్స్ కొట్టేయచ్చు వరుసగా. మనమైతే ఛాన్స్ ఇవ్వకుండా అయితే ఆడదాం. లాస్ట్ రౌండ్ మనకి కొడితే ఓడిపోతే ఇంకా వాళ్ళకి వరుసగా కొట్టేయచ్చు. చెప్పలేము, ఎవరు గేమ్ ప్లేని తక్కువ అంచనా వేయకూడదు కాబట్టి. ఎంఎస్లో నాక్ చేసినాడు. ఓపీ ఎంఎస్లో 2 నాక్ చేసినాడు. ఓపీ ముగ్గురిని డెజర్ట్ టైగల్తో. ఓపీ షాట్స్ బై ఎంఎస్లో. మంటలు పుట్టించేసినాడు ఎంఎస్లో అయితే. ఇంకొక్కడు ఉన్నాడు, రివైవ్ ఇచ్చేసినాడు ఒకరికి. ఇది బయటికి రావాలి. రా ముగ్గురికి. అబ్బా, అదిగో మళ్ళీ ఎంఎస్లో నాక్ చేస్తూనే ఉన్నాడు. ఎంఎస్లో ఓపీ గేమ్ ప్లే. ఎంఎస్ లవ్ కోసమైనా సరే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, వచ్చాడు ఇంక 1v4 ఆపోజిట్ ప్లేయర్కి అయితే. ఇంక అస్సలు ఉండదు ఛాన్స్, అస్సలు ఉండదు. మన వాళ్ళు ఇంక ఎగబడుతున్నారు. అమ్మో, వచ్చాడు. అబ్బా, మనకైతే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అయ్యా. ఇటు వెళ్తున్నాడు. అరే నాకు వదలండ్రా. అరే బయటికి వెళ్ళిపోయాడు. నీ ప్యాక్ వేసి ఆపేద్దాం అంటే మన దగ్గరికి. అరే మిస్ అయిపోతున్నాడు. అరే ఇట్లా అయిపోయి బోయా.
మజా గుర్తుందా? అసలు నవ్వు రావట్లే మీకు? ఊరు కొట్టేసిన ఆపోజిట్ ప్లేయర్ని అయితే టూలో పెట్టి ఆ ఫేస్ చూపడమే తప్పు అయిపోయింది వాళ్ళు. చూద్దాం ఎవరో ఎన్ని కిల్స్ చేశారో. ఎంఎస్లో 13, గుండెగా 9, నేను 6, సైకో 5. ఒప్పి గేమ్ ప్లే సైకో. నవ్వుతుంది గైస్. సరే గైస్, ఓకే, ఈరోజు కంటెంట్ ఫుల్ఫిల్ అయిపోయింది. రేపు ఇంకో కొత్త కంటెంట్తో కలుద్దాం గైస్. బాయ్ బాయ్, టేక్ కేర్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోబాకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి. సరే గైస్, ఒప్పి ఉంటా. ఓన్లీ గేమ్స్ పిలుస్తున్నాడు బిఆర్ ఆడదామని. బిఆర్ ఆడదామా లేదని ఆలోచించుకుంటా. ఓకే బాయ్.